నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? అధిక ఉష్ణోగ్రతలు కదండి, జాగ్రత్తగా ఉండండి. అవసరం అయితేనే బయటకు వెళ్ళండి. వాక్యం చూసుకుందామండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. విడువబడిన దానివని ఇక మీదట నీవనబడవు. నీవు విడువబడి లేదా అందరి చేత అవమానపడుతూ ఉన్నావా? ఇక మీదట నీవలా పిలువబడవు. ఎందుకంటే ప్రభువు నిన్ను చూశారు. నీ పట్ల ఆయన యొక్క కృప చాలా గొప్పది కాబట్టి నిన్ను ఆయన దీవించగలవారిగా, నిన్ను విడవబడనీయకుండా ఆయన నిన్ను పిలుచుకోనై ఉన్నారు. అందును బట్టి నీవు దీవింపబడిన దానవుగా పిలువబడతావు. అందరి దృష్టిలో యోసేపు ఒక బానిస, కానీ దేవుని దృష్టిలో యోసేపు ఐగుప్తు ప్రధాని. అందరి దృష్టిలో పేతురు ఒక తొందరపాటు గలవాడు, కానీ దేవుని దృష్టిలో అతను దేవుని ముద్దుబిడ్డ. అందరి దృష్టిలో మోషే ఒక నత్తివాడు, కానీ దేవుని దృష్టిలో అతనొక సాత్వికుడు, నమ్మకమైనవాడు. అందరి దృష్టిలో రూతు ఒక విధవరాలు, కానీ దేవుని దృష్టిలో మాత్రం తానొక గొప్ప రాజకుమారి. కాబట్టి నేడు నీలో ఉన్న లోపాలను చూసుకొని అందరూ నిన్ను ఏవేవో మాటలతో గాయపరుస్తున్నారని నీవు కృంగిపోకు. నీ పిరికితనమును బట్టి, నీ నత్తి మాటలను బట్టి, నీ రంగును బట్టి, నీ కులాన్ని బట్టి, నీ అంతస్తును బట్టి, నీ చదువును బట్టి, నీ బలహీనతను బట్టి, నీ పాతరోత జీవితమును బట్టి ఎవరైనా నిన్ను కించపరుస్తున్నారా? యోసేపు నేను బానిసలాగే బ్రతకాలి అనుకుని ఉంటే ఎప్పటికీ కూడా అతడు ఐగుప్తు ప్రధాని కాగలిగి ఉండేవాడు కాదు కదా. దావీదు నేను కేవలం గొర్రెల కాపరిని మాత్రమే అని ఆలోచించి ఉంటే దేవుని హృదయానుసారుడు అయ్యేవాడు కాదు. అంతేకాక గొప్ప రాజుగా కూడా 40 సంవత్సరాలు ఇజ్రాయేలును పరిపాలించేవాడు కూడా కాదు కదా. నేడు నీవు కూడా వారి వలె నిరాశలో ఉన్నావేమో. మనలో కొంతమంది ప్రక్కనున్న వాళ్ళని చూసి చులకన చేసి మాట్లాడటం, కించపరచడం, వారిని వారు హెచ్చించుకోవడానికి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం, అవమానించడం చేస్తుంటారు. క్రీస్తును అనుసరించే వారు ఈ విధమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండకూడదు. ప్రభు అయిన యేసు భూమి మీద జీవించిన దినముల్లో ఏ ఒక్కరినైనా తక్కువ చేసి మాట్లాడినట్లుగా కానీ, అవమానపరిచినట్లుగా కానీ ఎక్కడ మనం చూడము కదా, మనకు కనబడదు కదా. ఒకవేళ నీకు అలాంటి వారు నీ జీవితంలో ఎదురైతే నేటి నీ స్థితిని బట్టి కృంగిపోకు. నీకు వినబడుతున్న మాటలను కాకుండా దేవునికి నీవు ఎంత ప్రియమైన వ్యక్తివో జ్ఞాపకం చేసుకుని దేవుడు నీ ఎడల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నారు అని, నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు అని గుర్తెరిగి నీవు పడి ఉన్న స్థితి నుండి, కృంగిన స్థితి నుండి పైకి లేచి నీ దేవునితో కలిసి అడుగులు వెయ్యి. అప్పుడు నీవు దీవింపబడతావు. నీవు విడువబడిన దానవుగా పిలువబడవు, దీవింపబడిన దానవుగా, ఆశీర్వదించబడిన దానవుగా పిలువబడతావు. కాబట్టి క్రీస్తుని ఎరిగిన వారమైన మనము ఈ అలవాట్లను కలిగిన వారముగా ఉన్నట్లయితే దయచేసి ఈ విధమైన నడవడిని, అలవాట్లను విడిచి నీ చుట్టూ ఉన్న వారిని గౌరవించే వారముగా ఉండాలి. అదే యేసునికి ఇష్టమైన క్రియలు. కాబట్టి ఆ విధమైన నడవడి కలిగి ఎదుటి వారిని కించపరిచే వారముగా, అవమానపరిచే వారముగా నిలవక దేవుడి ప్రణాళికకు లోబడి నిలిచే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.